హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్. ఈరోజు ఆనియన్ దోశ, ఆనియన్లు దోశ పిండిలో కలిపి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ట్రై చేశాను, బాగుంది. ఒకసారి టమాటా దోశ చేసా కదా, ఇది ఆనియన్ మిక్సీ బట్టి ఎలా చేయాలో మనకి ఎట్లా ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి ఉంటాయి కాబట్టి దానికి మనం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి, ఒక 2 వెల్లుల్లిపాయలు, కాశ్మీరీ మిర్చి కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. నేను చింతపండు వేస్తారంటే కొంతమంది, నేను చింతపండు ప్లేస్లో టమాటా వేసాను. కానీ ఆ దోశపిండి ఎలానూ ఉంటుంది కదా మనకి, దాంట్లోనే వేసుకొని కలుపుకొని సరిపడా అందిట్లోనే నీళ్లు తిప్పి పోసి ఉప్పు వేసుకొని, మేము ఉప్పు చాలా తక్కువ తింటామండి, కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోండి. కానీ దోశ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కరకరలాడింది. నేను అప్పుడు ఫస్ట్ తెలియక నేను హైలో పెట్టాను. కొంచెం కొత్తిమీర, మీరు కరివేపాకు ఏ ఉంటాయి ఆకులు కూడా వేసుకోవచ్చు మనం. నేను ఇంకా దాన్ని టాస్ చేసి అది మొత్తం రుద్దుకొని ఒక గరిట పోసి తిప్పి కొంచెం హై పెట్టి కాల్చా. కొంచెం ఎందుకో అర్థం కాలేదు నాకు, గబాలను హై ఉందట్టుంది, సిమ్లో పెట్టలేదు. నేను తర్వాత హైలో పెట్టి చేస్తే కరకరలాడుతూ బాగుందండి దోశ. ఆనియన్ తినని పిల్లలకి ఇట్లా చేసి పెడితే టేస్ట్ ఇష్టం బాగుండి చాలా ఇష్టపడతారు ఈ దోశని. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. దీని పల్లీ చట్నీ, టమాటా చట్నీ, బీరకాయ చట్నీ ఏదైనా యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఏం లేకపోయినా పెరుగులో మామిడికాయ కారం కలుపుకొని, ఆవకాయ కలుపుకొని తినొచ్చు. నేను పల్లీ చట్నీను బీరకాయ చట్నీ చేసిందంటే వేసుకొని తిన్నామండి. ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మేము తిన్నాం అట్లానే. సరే అది కూడా చేసా కదా, ఇది కూడా తింటారులే చూస్తారులే అన్నట్టు చేశానండి. సూపర్ అంటే సూపర్. బాయ్ అండి.